రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా పడమస్వీకారం చేయడంపై సందిగ్ధత కొనసాగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మార్కును అందుకోవడంలో వీసీకే పార్టీ నిర్ణయం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే విజయ్ తన నీలాంగరై నివాసం నుండి రాజ్భవన్ కు అతి సమీపంలోనున్న పట్టినాపాకం ఇంటికి చేరుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వీసీకే మద్దతు లేఖ అందితే విజయ్ మరోసారి గవర్నర్ను కలిసి ప్రభుత్వంపై క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ చెన్నై రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అయితే ఇక కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ కేరళ వెళ్లనున్నారు. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై సందిగ్ధత కొనసాగుతుంది. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. గంట గంటకు ఉత్కంఠ, రోజు రోజుకు సస్పెన్స్ సినిమాను తలపిస్తుంది తమిళనాడు రాజకీయాలు. ఇంతకీ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై తాజా అప్డేట్ ఏంటి రమణ? రైట్ రహీం, ఏదైతే తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే గత 3 రోజులుగా మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో నిమిషానికి గంట గంటకు పరిణామాలు మారిపోతూనే ఉన్నాయి. ఏదైతే టీవీకే పార్టీ అధినేత విజయ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత అతను మరుసటి రోజే ప్రమాణ స్వీకారం చేస్తారు అని వచ్చిన వార్తల తర్వాత తమిళనాడులో హైడ్రామా నెలకొనిందని చెప్పాలి. ముఖ్యంగా విజయ్ కి ఏదైతే తనకు సంబంధించి 118 సీట్లు, అంటే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు లేకపోవడంతోనే విజయ్ కి ఈ గడ్డు కాలం ఎదురైందనే చెప్పాలి. అటు తర్వాత జరిగిన పరిణామాలన్నింటిలో కూడా విజయ్ కి ఇప్పుడా రేపా అంటూ కూడా ఊరిస్తూ కూడా వచ్చిన పరిస్థితి. వామపక్షాలకు సంబంధించిన సిపిఐ, సిపిఎం అలాగే వీసీకే పార్టీలు, ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమకు మద్దతు ఇస్తారనే మొదట చెప్పి అటు తర్వాత గవర్నర్ ను కూడా కలిశారు. కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ అది సరైన సంఖ్యాబలం లేకపోవడంతో గవర్నర్ దాన్ని తిప్పి పంపించిన పరిస్థితి. ఇప్పటికే గవర్నర్ ను విజయ్ దాదాపు 3 సార్లు కలిసిన పరిస్థితి. 3 సార్లు ఆయనకు ఎదురు దెబ్బే తగిలింది. తాజాగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా విజయ్ ఏదైతే ప్రమాణ స్వీకారంకి జరుగుతున్న సస్పెన్స్ కు తెర దించే అవకాశాలు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీసీకే నిర్ణయం కోసం టీవీకే పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి నీలంగరై నివాసం నుంచి పట్టిపాకం ఇంటికి కూడా విజయ్ చేరుకున్నాడు. గవర్నర్ నివాసానికి ఇంటికి దగ్గరలోనే ఈ ఇల్లు ఉండడం విశేషం అనే చెప్పాలి. ఎందుకంటే వీసీకి మద్దతు లేక ఇస్తే మాత్రం 4వసారి గవర్నర్ ను విజయ్ కలిసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరువామలగన్ ఆయన ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించిన కొన్ని ఆయన పార్టీకి సంబంధించి మంత్రి పదవులు కూడా కోరారనేది కూడా సమాచారం అయితే ఉంది. అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా ఆయనకు కావాలని కోరినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటికీ విజయ్ ఓకే చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయ్ కి వీసీకే పార్టీ నుంచి కూడా లేఖ అందే పరిస్థితులు కనబడుతున్నాయి. వీసీకే పార్టీ మరి కాసేపట్లో అధికారిక ప్రకటన విడుదల చేస్తే పక్కనే ఉన్న గవర్నర్ నివాసానికి విజయ్ వెళ్లడానికి వీలుగా ఆ ప్రాంతానికి చేరుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే గవర్నర్ ఆర్లేకర్ ఆయన గోవా పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో తమిళనాడు నుంచి కూడా ఆయన గోవాకి వెళ్లే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం టీవీకే పార్టీకి వీసీకే ఒప్పించినట్టుగా, అంటే టీవీకే పార్టీ వీసీకేను ఒప్పించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఆశాభావం ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. స్పష్టంగా లేఖ మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన సమయం అడిగే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడనేది మాత్రం ఇంకా తెలియని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు రోజుకో సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తూ కూడా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఏ విధంగా పెడతారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ రమణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.